ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 10 సంవత్సరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్ గా మదన్ పనిచేశారు అని, లిక్కర్ అక్రమ కేసులో చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని సిట్ ఒత్తిడి తెచ్చింది అన్నారు. లేఖలో పేర్కొన్నారు. విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్లాను అని, వెళ్లిన మొదటి రోజు సిట్ వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు అని మదన్ లేఖలో రాసుకొచ్చారు. వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తాను అని చెప్పినా వినకుండా తాము చెప్పిందే చెప్పి అదే విధంగా రాసి ఇవ్వాలి అంటూ 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు తనను మానసికంగా శారీరకంగా హింసించారని అన్నారు మదన్. అవాస్తవాలు చెప్పే ధైర్యం తనకు లేదు అని, అయినా తనను వదలకుండా అనారాని మాటలు అంటుంటే వేధిస్తే తట్టుకునే శక్తి తనకు లేదు అంటూ డీజీపీకి రాసిన లేఖలో హెడ్ కానిస్టేబుల్ మదన్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రవీందర్, ఏపీలో రెడ్ బుక్ అరాచక పాలనకు ఇదొక పతాక స్థాయికి చేరుకున్న నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అంశం మనం చూస్తున్నాం. ఒక పోలీసు వ్యవస్థలో ఒక పోలీస్ పైన ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రవీందర్? నిజానికి అత్యంత దారుణమైన ఘటనగా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది మహేశ్వరి. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూనే చివరికి పాము తన పిల్లలను తానే తిన్నట్టుగానే పోలీసు ఉన్నతాధికారులు తమ కానిస్టేబుల్ మీద కూడా అత్యంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అత్యంత తాము చెప్పినట్టు వినకపోతే అక్రమంగా కేసులు ఇరికించి జైలు పాలు చేస్తామని చెప్పడమే కాకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్గా 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మదన్ రెడ్డి అనేటువంటి గన్మెన్ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో అతన్ని కూడా అత్యంత దారుణంగా సిట్ అధికారులు వేధించారు. అతని ముఖం మీద వీపు మీద దాడి చేసి కొట్టడంతో 6 రోజుల పాటు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక సిట్ అధికారుల దగ్గరకు ఒంటరిగా వెళ్ళలేనట్టు కూడా డీజీపీకి లేఖ రాశారు. ఆ లేఖ మన దగ్గర కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి చూస్తే అత్యంత దారుణంగా తనను ఏ విధంగా వేధించింది, హింసించింది ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేనైతే మానసికంగా కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇక నేను సిట్ అధికారుల దగ్గరకు వెళ్ళలేనట్టు కూడా దాంట్లో డీజీపీకి రాసినటువంటి లేఖలో మొరబెట్టినారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఈ లేఖ రాశారు. ఇతర ఉన్నత అధికారులు కూడా లేఖ రాయడంతో పాటు ఈరోజు మదన్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 68వ కేసుగా కూడా రాబోతుంది. దీనికి సంబంధించి హైకోర్టులో ఏ విధంగా విచారణ జరగబోతుంది, అసలు ఏంటి కేసు సంబంధించి అనేది మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. సార్, ఈ కేసుకు సంబంధించి చివరికి కానిస్టేబుల్ సైతం అతను కూడా హింసించినటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? కానిస్టేబుల్ మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మదన్ రెడ్డి అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గత 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా పనిచేశారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎలాగైనా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించాలనే ఉద్దేశంతో ఇంకొక గిరి అనే కానిస్టేబుల్ను కూడా ఇలాగే బెదిరించి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలిసింది. వాళ్ళు ముఖ్యంగా గిరి చెప్పడం వల్ల గిరికి ప్రమోషన్ ఇచ్చాము, ఆక్టోపస్ టీంకి అతన్ని పంపించాము, నువ్వు కూడా అలానే ఆయన చెప్పినట్టు నువ్వు చెప్పకపోతే అయినా ఇబ్బందులు పడతావని చెప్పి అతన్ని తీవ్రంగా చిత్రహింసలు గురి చేశారు. తెల్లగాగితాలపైన సంతకాలు పెట్టమన్నారు, అయినా ఆయన పెట్టలేదు. నా మనసు అంగీకరించదు సార్ ఇలాంటి వాటికి, నేను వాస్తవాలు మాత్రమే నేను చెప్తానంటే కూడా వినకుండా సిట్ అధికారులు వరుసగా 10 మంది రోజు ఉదయం నుంచే ఒకే రోజు 10 గంటల పాటు విచారించి వరుసగా ప్రతిసారి దాడి చేయడము, మొహం పైన గుద్దడము, వీపులపైన గుద్దడము, అదేవిధంగా యూనిఫామ్లో ఉంటే రేపటి నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ 10 గంటలు అన్ని హింసించిన తర్వాత రేపు యూనిఫామ్ తీసేసిరా నువ్వు, నిన్ను విచారించాలా అని చెప్పారు. ఎందుకంటే అంతకుముందు గిరి అనే కానిస్టేబుల్ని కూడా ఇలాగే చేసి చివరికి చిత్రహింసలు పెట్టడం ద్వారా వాళ్ళు చెప్పినట్టు అతను ఒప్పుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినాడనే ఉద్దేశంతో దానికి ఆధారం బలంగా ఉండేదానికోసం ఈ హెడ్ కానిస్టేబుల్తో కూడా అదే పని చేయాలంటే ఇతను పూర్తిగా నిరాకరించి నా మనస్తత్వం అంగీకరించదు, నేను నిజాలు మాత్రమే చెప్తానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ వినకుండా వాళ్ళు కోయర్సివ్ మెథడ్స్ ఉపయోగించి లిక్కర్ స్కామ్లో ఎట్లో అట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించాలని చెప్పి వీళ్ళిద్దరినే కాకుండా చెవిరెడ్డికి పర్సనల్గా పనిచేసే అసిస్టెంట్లను కూడా గతంలో దారుణంగా కొట్టి వాళ్ళతో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఏదో విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో 250 కోట్లు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఎన్నికల సందర్భంలో ఈయన సరఫరా చేసినట్టు ఒప్పుకోవాలా, అదంతా లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బని చెప్పించాలనే ప్రధానమైన
ఉద్దేశంతో ఈ పోలీస్ డిపార్ట్మెంటు అన్నిటికీ నో రూల్ ఆఫ్ లా చట్టాన్ని పాటించకుండా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా వీళ్ళు బలవంతంగా ఒత్తిడి చేసి వీళ్ళతో సంతకాలు పెట్టించుకుంటున్న పరిస్థితి ఇవాళ ఉంది. అందుకని అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి అతను కోయర్సివ్ మెథడ్స్ అంటే వాళ్ళు బలవంతంగా నాతో సంతకాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు, నేను వాళ్లకు ఉన్న వాస్తవాలు చెప్తాను కాబట్టి ఫ్రీగా వాళ్ళు ఎగ్జామిన్ చేసేటట్టుగా, అదేవిధంగా న్యాయవాద సమక్షంలో నన్ను విచారించేలాగా మీరు ఆదేశించాలని చెప్పి కోర్టును కూడా ఆయన ఆశ్రయించడం జరిగింది. అతను మణిపాల్ హాస్పిటల్లో గత 4-5 రోజులుగా ఉన్నాడు. అతనికి తీవ్ర మనోవేదనకు గురైనాడు. తర్వాత ఛాతీ భాగంలోనూ అదేవిధంగా కార్డియాలజీతో కూడా నీకు టెస్టులు చేయించాల్సి ఉందని డాక్టర్లు చెప్పారు. 10 రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. ఇప్పటికి కూడా ఆయన మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్న సందర్భం ఇది. గతంలో రాజ్ కేశిరెడ్డిని కూడా సిట్ అధికారులు ఇదే విధంగా వేధించారు. ఆయన చెప్పనటువంటి వాంగ్మూలాన్ని చెప్పినట్టు కూడా వారు రాసుకున్నారు. ఇదే విషయాన్ని గతంలో రాజ్ కేశిరెడ్డి హైకోర్టులో కూడా చెప్పాడు, నేను చెప్పకపోయినా సిట్ అధికారులు రాసుకున్నారని. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ కానిస్టేబుల్ మదన్ మీద ఎందుకని సిట్ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, తమకు కావాల్సిన విధంగా ఎందుకు రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రభుత్వాన్ని మెప్పించడానికి ప్రభుత్వం ఫిక్స్ చేసింది. వీర విధేయులైన అధికారులను సిట్ అధికారులుగా నియమించింది. సిట్ అధికారులు ఈవెన్ ఎక్కడైనా వాళ్ళు విచారించే సందర్భంలో రికార్డు చేయడం లేదు, తర్వాత టీవీ కెమెరాల ముందు విచారించడం లేదు. ఎక్కడ ఏ సీసీటీవీ ఫుటేజ్ లేని ప్రాంతంలో వాళ్ళను బలవంత పెట్టి హింసించి హింసకు గురి చేసి వాళ్ళతో బలవంతంగా తప్పు స్టేట్మెంట్లు ఇవాళ తీసుకుంటున్నారు. అందరి విషయంలో కూడా అలాగే జరిగింది. తర్వాత దీంట్లో వాసుదేవరెడ్డి కంప్లైంట్ ఇస్తే ఆ వాసుదేవరెడ్డి మొదటి నిందితుగా పెట్టి ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకుండా అతనికి జీవో ఇచ్చి అతను పేరెంట్ డిపార్ట్మెంట్కి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు నచ్చినట్టు చెప్పిన వాళ్ళని అరెస్టు చేయకుండా భయభ్రాంతులను గురి చేసి చెప్పని వాళ్ళందరినీ ఈ కేసులో ఇరికించే కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులను టార్గెట్ చేసి కేసులు ఇరికిస్తున్నారు, జైలు పాలు చేస్తున్నారు. అది కాకుండా సొంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ను కూడా బలి చేసేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా అమానుషమైంది. ఎందుకంటే రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా వేధించవచ్చు, లేకపోతే వాళ్ళ ఇది న్యాయమైన పద్ధతిలో విచారణలు అవి కొనసాగించవచ్చు. ఒకవేళ వాళ్ళు 3,500 కోట్ల స్కామ్ జరిగిందంటే దాన్ని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసేదానికి వాళ్ళు ఏమేమి చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ చేయొచ్చు. కానీ అవి కూడా చట్టబద్ధంగా న్యాయపరంగా చేయాలి. కానీ ఇట్లా తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులపైన ఇలాంటి తీవ్రమైన ఒత్తిళ్లు తెచ్చి వాళ్ళను హింసించి వాళ్లకు రావాల్సిన సమాచారం వచ్చేంత వరకు వాళ్ళను వేధించి కొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి వారిని ఈ రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ ఉండే అగ్రనాయకులందరినీ కూడా ఈ కేసులో ఇరికించాలనే ప్రధాన ఉద్దేశంతో వీళ్ళు సిట్ అనే వాళ్ళు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తు అనేది చాలా చట్టవిరుద్ధంగా జరుగుతుంది. దీనిపైన భవిష్యత్తులో మేము కోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత దైవభక్తుడు అనేది ప్రపంచం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇంకొకటి, ఆయన సోదరుడు ఆయన తండ్రి కూడా మద్యం వల్లే చనిపోయారు కాబట్టి తన చుట్టూతో మద్యం తాగే వాళ్ళని కూడా దగ్గరికి రానిరు అనేది పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు. సో అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మద్యం కేసు పెట్టడం ఏంటి, ఇది నిజంగా నిలబడే కేసేనా, ఎందుకు ఈ విధంగా వేధిస్తున్నారంటే ఏం చెప్తారు? అతను గిరి అనే అతను కానిస్టేబుల్ కూడా, మన మదన్ రెడ్డి అనే కానిస్టేబుల్ కూడా అదే విషయం చెప్పాడు. ఆయన ఎవరికి ఉన్నతాధికారులకు రాసిన లెటర్లో స్పష్టంగా ఆ విషయమే కోరుకున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మద్యంతో అంటే ఆయనకు వ్యతిరేకం మద్యానికి, అతని ఎన్నికల్లో కూడా మద్యం పంచిన వ్యక్తి కాదు. కానీ అతనిపైనే ఈ మద్యం కానీ లేకపోతే ఎన్నికల సందర్భంగా 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఆయనే సరఫరా చేశారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా నువ్వు చెప్పాలని చెప్పి తీవ్రమైన ఒత్తిళ్లు చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్తో చెప్పించేది సక్సెస్ అయినట్టున్నారు. అది ఇంకొక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్తో చెప్పాలంటే ఇతను మనసు అంగీకరించగా నేను చనిపోవడానికైనా సిద్ధమే, లేదంటే నాకు ఉద్యోగం పోయినా సరే తీసేసినా సరే నేను కూలీ నాలి పనులు చేసుకుంటా కానీ నేను అబద్ధం చెప్పనని ఇది చెప్పాడు. ఆయన నిజాయితీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇట్లాంటి అధికారులను రక్షించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను కూడా లోబర్చుకొని వీళ్ళ ద్వారా కూడా అవినీతి పరులుగా వీళ్ళని మార్చాలని, తర్వాత వీళ్ళతో దొంగ సాక్ష్యాలు చెప్పించుకోవాలని చూడడం అనేది చాలా ప్రమాదకరమైన విషయము. ఇది వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి వీళ్ళు పనిచేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మదన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్లో ఏమని పేర్కొన్నారు, తర్వాత దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ జరుగుతుందా, కోర్టు డైరెక్షన్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు చేసిన రిట్ పిటిషన్లో ప్రధానంగా ఆయన జరిగిన సంఘటనలన్నింటినీ పోసగుచ్చినట్టుగా ఎట్లా పోలీసులు నన్ను బెదిరించారు,
ఎట్లా కొట్టారు, తర్వాత ఏమేమి తప్పుడు సాక్ష్యాలు చెప్పమన్నారు, తర్వాత ఖాళీ పేపర్లపైన సంతకాలు పెట్టమని చెప్పారు. తర్వాత అదే పనిగా నువ్వు చెప్పకపోతే కనుక నీ ఉద్యోగం నుంచి తీసేసి జైల్లో వేస్తామని చెప్పారు. తర్వాత ఈ తీవ్రంగా హింసించడం మూలాన నేను అబద్ధం మాత్రం చెప్పలేను సార్, మీరు కొట్టినా తిట్టినా నేను నిజం మాత్రమే మాట్లాడతానని చెప్పాను. అయినా సరే వాళ్ళు అంగీకరించలేదు. అందుకనే హైకోర్టును ఆశ్రయించి నాకు ఫెయిర్గా నాకు తెలిసిన విషయాలు పోలీసులకు సిట్టు దర్యాప్తుకు నేను సహకరిస్తాను, నేను చెప్పిన రికార్డ్ చేసుకునేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి. ఒక న్యాయవాది సమక్షంలో 3rd డిగ్రీ మెథడ్స్ నా పైన ఉపయోగించకుండా ఒక న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలాగా చూస్తే నేను దానికి విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని చెప్పి ఆ మేరకు కోర్టును డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు పోవడం జరిగింది. చివరికి అనేక కేసులు పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జగన్ చుట్టూ ఉండేటువంటి ముఖ్యమైన నాయకులందరం కూడా ఈ మద్యం కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో ఎందుకు ఇంత టార్గెట్ చేసి జగన్ చుట్టూ ఉండేటువంటి నాయకులు కూడా మద్యం కేసులు ఇరికిస్తున్నారంటే ఏం చెప్తారు? వీళ్ళేమో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ. ఇప్పుడు ఆయన A3గా ఉన్నాడు గతంలో ఈ మద్యం కుంభకోణంలో. ఆ రోజు ప్రైవేట్ పార్టీలు వాళ్ళందరి ప్రివిలేజెస్ ఫీజు రద్దు చేయడంతో సహా సాక్షాత్తు దొరికిన వ్యక్తిగా అతను అన్ని విచారించి అందులో కోర్టు పర్మిషన్తోనే అతన్ని కేసులో ఛార్జ్షీట్ వేసే దశ వరకు వెళ్ళింది. అందులో A3గా ఉన్నాడు అతను. ఆ A3గా ఉన్న సందర్భంలోనే దాన్ని ఎట్లో అట్లా మళ్ళీ ఇక్కడ బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన హామీలు అమలుపరచలేక ప్రజానికాన్ని పక్కదో పట్టించడానికి ప్రతిరోజు ఏదో ఒక పేరుతో మిథున్ రెడ్డిని కానివ్వండి, ఇక్కడ కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డిని కానీ, ధనుంజయ రెడ్డి గారిని కానివ్వండి, ఈ దీంట్లో ఎంతమంది వీలైతే అంతమందిని అంతా పాత్రదారులుగా చేయాలని, ముద్దాయిలుగా చేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఈ రాజకీయ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చెప్పి తద్వారా అందరూ భయపడాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంత నిస్సిగ్గుగా గతంలో ఏ ప్రభుత్వాలు వివరించలేదు. ఇంత నిస్సిగ్గుగా బలవంతపు విచారణలు ఎక్కడా జరగలేదనేది వాస్తవం. ఇవాళ పూర్తిగా పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయింది. అసలు ఏమాత్రం అధికారులు ఏదైనా పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్తే జరుగుతుంది, పొలిటికల్ గవర్నెన్స్ జరుగుతూ ఉంది. కానీ సామాన్య మానవునికి అయితే రక్షణ లేదు. అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ప్రత్యర్థి రాజకీయ నాయకులకు వేధింపులకు గురి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సార్ ఫైనల్గా చెప్పండి, ఇలాంటి వేధింపులు ఎక్కువ జరుగుతున్నాయి, పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్రమంగా కేసులు ఇరికిస్తున్న నేపథ్యంలో ఆ కేసులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఏ విధంగా మీరు జనంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు? తప్పకుండా ఈ కేసులన్నింటినీ కూడా ఈ చట్టం ముందు నిలబడవు. ఇవన్నీ తప్పుడు కేసులు. వీటన్నిటికి వ్యతిరేకంగా మేము న్యాయబద్ధమైన పోరాటం హైకోర్టులో చేస్తున్నాం. వివిధ ఫోరమ్స్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తాము. వీళ్ళ ఆటలు కొనసాగించాము. వీళ్లకు ఏమి పెట్టినా ఈ పార్టీ అనేది లొంగదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. జైళ్ళలో పెట్టినా సరే మరింత కసితో ఈ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చేదానికి పనిచేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్రంలో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు మదన్ ఏదైతే ఆ డీజీపీకి లేఖ రాశారో దాంతోపాటు కోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా కూడా ఖచ్చితంగా మదన్కి అనుకూలంగానే కోర్టు నుంచి తీర్పు వస్తున్న ఒక ఆశాభావాన్ని మనోహర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే మద్యం కేసులో అసలు ఏమీ లేదు, కేవలం దాన్ని అడ్డం పెట్టి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని న్యాయ పోరాటం చేసి మేము ఎదుర్కొంటామని కూడా మనోహర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.